హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఆల్రెడీ ఎసిడిక్ మీడియంతో ఒక 3 వీడియోస్ పెట్టాను. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ బేసిక్ మీడియంలో ఎలా చేస్తాం, బ్యాలెన్సింగ్ ద గివెన్ కెమికల్ ఈక్వేషన్ ఇన్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. సో ఎసిడిక్ మీడియంలో ఎలా అనేది ఆల్రెడీ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. బేసిక్ మీడియంలో ఎలా చేస్తాం అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా జాగ్రత్త చెక్ చేసుకోండి. Balancing the given chemical equation by basic medium. సో ఇక్కడ నేను తీసుకుంటున్న ఈక్వేషన్ ఏంటో జాగ్రత్త చూడమ్మా. PH3 gives rise P4 gives rise PH3 plus H2PO2 minus. ఇది ఈక్వేషన్. సో ఫస్ట్ మీకు ఆల్రెడీ ఎసిడిక్ మీడియంలో ఈక్వేషన్లు చూస్తే అర్థమై ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఉన్నటువంటి ఏవైతే అన్కంబైన్ స్టేట్లో లేదా కంబైన్ స్టేట్లో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్కి ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆక్సిడేషన్ నెంబరు మనకి అంటే ఆక్సిజన్కి మనకు తెలుసు, జనరల్గా ఆక్సిజన్కి -2 ఉంటుందని తెలుసు. సో ఆక్సిజన్ కాకుండా ఉన్న ఎలిమెంట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ P4 ఉంది నాన్న. P4 అన్నప్పుడు ఇట్ ఈస్ ద ఎలిమెంటల్ ఫామ్ అంటాం, మాలిక్యూల్ ఫామ్ ఆర్ అన్కంబైన్ స్టేట్. సో అన్కంబైన్ స్టేట్ ద మాలిక్యూల్స్ గెట్స్ ద ఆక్సిడేషన్ నెంబర్ 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ P ఇది కనుక్కోవాలి. Hకి +1 ఉంటుందని మనకు తెలుసు. ఓకేనా, సో అంటే జనరల్గా మనం ఇలా వేసుకుంటాం, x + 3 × +1 = 0. ఇక్కడ అంటే మనకి ఇది తెలుసు, దీనికి తెలుసు, దీనికి తెలియదు అని చెప్తున్నాం ఇక్కడ కదా. x = ఎంత అవుతుంది, -3 కదా. x = -3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఓరల్ మెథడ్ కూడా చెప్తాను నేను మీకు. చూడండి ఇక్కడ అన్కంబైన్ స్టేట్ లేదా మాలిక్యూల్ స్టేట్ ఆక్సిడేషన్ నెంబర్ 0 ఫాస్ఫరస్. ఇంకా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ మీరు సల్ఫర్ మాలిక్యూల్ తీసుకోండి, 0, O2 0, O3 0, I2 0, Cl2 0, Br2 0. సో ఇవన్నీ ఏంటి, ఇక్కడ ఎలిమెంటల్ ఫామ్ లేదా అన్కంబైన్ స్టేట్ లేదా మాలిక్యూల్ స్టేట్ ఆక్సిడేషన్ నెంబర్ 0. ఓకే, సో అందువల్ల ఇక్కడ మనకు ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ నెంబర్ 0 వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ హైడ్రోజన్కి +1 ఉంటుందన్నాము. 3 హైడ్రోజన్స్ అంటే +3, ఫాస్ఫరస్కి -3. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫాస్ఫరస్ కావాలి. ఓరల్ మెథడ్ కూడా చెప్తున్నాను చూడండి, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. 2 హైడ్రోజన్స్ అంటే 2 × +1 ప్లస్ ఫాస్ఫరస్ తెలియదు కాబట్టి x అనండి, ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్కి -2, 2 × -2 = -1. పైన మైనస్ అంటే -1. నన్ను మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. 2 హైడ్రోజన్స్, ఒక్కొక్క హైడ్రోజన్కి +1, 2 × +1 ప్లస్ ఫాస్ఫరస్ x ప్లస్ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్కి -2 = -1. సో x = ఎంత అవుతుంది, ఇక్కడ 2 2s are 4, 4 నుంచి 1 పోతే 3, 3 + 1. ఓరల్ మెథడ్ కూడా చూడండి. ఇక్కడ ఒక ఆక్సిజన్కి -2 అంటే 2 ఆక్సిజన్స్ అంటే 2 2s are 4, 4 నుంచి ఛార్జ్ -1 తీసేసాం, 3 నుంచి 2 తీసేస్తే +1. ఇవి ఆక్సిడేషన్ నంబర్స్. సో నేను ఆల్రెడీ మీకు ఎసిడిక్ మీడియంలో ఉన్నటువంటి 3 వీడియోస్లో కూడా ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ ఎలాగో చెప్తున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, మనం లెఫ్ట్ నుంచి రైట్కి ఫాస్ఫరస్లో ఇది డిస్ప్రపోర్షన్ రియాక్షన్. ఒకే ఎలిమెంట్లో ఒక కెమికల్ రియాక్షన్లో ఒకే ఎలిమెంట్లో సేమ్ ఎలిమెంట్లో ఇప్పుడు మీరు ఎసిడిక్ మీడియంలో చూసిన 3 రియాక్షన్లు ఏంటంటే రెడాక్స్ రియాక్షన్సే. కానీ అక్కడ రెడాక్స్ రియాక్షన్స్ అయితే అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ చూస్తాం.
జింక్ మ్యాంగనస్ టు మ్యాంగనస్, సల్ఫర్ టు సల్ఫర్, మ్యాంగనస్ నుంచి మ్యాంగనస్ రిడక్షన్ జరిగితే సల్ఫర్ టు సల్ఫర్ ఆక్సిడేషన్ అని చెప్తాం. అంటే 2 రకాలైన ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడేమవుతుంది, ఒకే ఎలిమెంట్లో సేమ్ ఎలిమెంట్ అండర్గోస్ ద బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది చూద్దాం. ఇక్కడ ఫాస్ఫరస్ 0 ఉంది, ఇక్కడ -3 ఉంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి డిక్రీజ్ ద ఆక్సిడేషన్ నంబర్, రిడక్షన్. నెక్స్ట్ ఇక్కడ 0 to +1, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ ద ఆక్సిడేషన్ నంబర్, ఆక్సిడేషన్. సో ఫాస్ఫరస్లో మనం ఆక్సిడేషన్ నెంబర్ తగ్గటం చూసాము, పెరగటము చూసాము. ఇది డిస్ప్రపోర్షన్ రియాక్షన్ అంటే. ఓకే, సో ఇప్పుడు నేను ఉన్న కెమికల్ ఈక్వేషన్ స్ప్లిట్ చేస్తున్నాను 2 పార్ట్స్గా. సో ఏంటా 2 పార్ట్స్, ఆక్సిడేషన్ సగం ఉంది, రిడక్షన్ సగం ఉంది. కాబట్టి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ ఎక్కడ ఉందమ్మా, P4 gives rise H2PO2 minus H2PO2 minus. సో ఇక్కడ 0 ఉంది నాన్న ఆక్సిడేషన్ నెంబర్, ఇక్కడ +1 ఉంది. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓలు హెచ్లు కాకుండా ఉన్న ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. నేను ఓన్లీ సింబల్ రాశాను అంతే అక్కడ. అంటే ఎవరమ్మా ఇక్కడ పీలు బ్యాలెన్స్ చేయమంటున్నాడు. ఇక్కడ పీలు 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. కాబట్టి P4 gives rise H. H2PO2 మైనస్. చూడండి ఇక్కడ ఒకసారి. సో ఈ P కోసం నేను దీన్ని ఇక్కడ 4 పెట్టాను. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. ఇది బేసిక్ మీడియం అమ్మా, నేను ఇక్కడ OH మైనస్ రాస్తున్నాను బేసిక్ మీడియం అని చెప్పడానికి. సో బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నన్ను ఇక్కడ 4 2s are 8 ఉన్నాయి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ లేవు. సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒక్కసారి. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసుకోవటానికి మీకు ఎన్ని ఓలు కావాలో ఎటువైపు, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 2s are 8 ఆక్సిజన్స్ ఉంటే ఇక్కడ లేవు. నీకు ఎటువైపు ఆక్సిజన్స్ కావాలో అటువైపు అంత నంబర్ వాటర్ రాసుకోవాలి. ఒక H2Oలో ఒక ఆక్సిజనే ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ 8 ఆక్సిజన్స్ కావాలి కాబట్టి 8 H2O రాసుకుంటున్నాం. P4 plus 8 H2O gives rise 4 H2PO2 minus. సో ఆక్సిజన్స్ మాత్రం బ్యాలెన్స్ అయింది, హెచ్లు వచ్చాయి కొత్తగా. థర్డ్ స్టెప్ ఏంటన్నా ఇక్కడ బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్స్. మీరు ఇక్కడ కొంచెం స్టూడెంట్స్ ఎక్కడైనా తప్పులు రాసేది ఏమైనా ఉందంటే ఇక్కడే. ఎసిడిక్ మీడియంలో అయితే మనకి ఎన్ని హెచ్లు కావాలో అన్ని H+ యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 2s are 8 ఉన్నాయి అనుకుందాం. ఒకవైపు మనకు తక్కువ ఉన్నాయి, 2 3 4 ఎన్నో కావాలి. ఎసిడిక్ మీడియం అయితే ఏం చేస్తాం, H+ యాడ్ చేసుకుంటాం. బట్ ఇట్ ఈస్ ద బేసిక్ మీడియం. జాగ్రత్తగా చూసుకున్నానా, నేను ఒక 3 ఈక్వేషన్స్ చెప్తాను బేసిక్ మీడియంలో 3 వీడియోస్లో, జాగ్రత్తగా చూడండి. ఒక దగ్గర కాకపోయినా ఇంకో దగ్గర అయినా మనం, అంటే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఏమవుతుందంటే మనం ఒకవేళ మధ్యలో ఆపేసి కొంచెంసేపు ఏం చూస్తాంలే అని చెప్పేసి సగం అయిపోయినాక మళ్ళీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ మధ్యలో మీకు ఏం అర్థం కాదో అది మిస్ అవుతుంది కదా. సో అందుకని లాస్ట్ వరకు చూస్తే మనం అంటే ఈ ఈక్వేషన్లో ఎలా చెప్పారు, సో దీన్ని కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ ఈక్వేషన్లో ఎలా చూసుకోవచ్చు. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ బేసిక్ మీడియంలో హెచ్ల కోసం ఎన్ని హెచ్లు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదే మేడం వాటర్ యాడ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఓ కోసం యాడ్ చేశారు కదా.
ఎన్ని హెచ్లు కావాలో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను చూడండి. ఇక్కడ 8 2s are 16 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, 4 2s are 8 రైట్ సైడ్ ఉన్నాయి. అంటే రైట్ సైడ్ 8 హెచ్లు కావాలి. 8 2s are 16, 4 2s are 8. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్కువ హెచ్లు అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 8 హైడ్రోజన్స్. ఇక్కడ 8 హెచ్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్న వైపు ఎంత నంబర్ ఎక్కువ ఉందో అంత నంబర్ OH మైనస్ యాడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఎటువైపు తక్కువ ఉన్నాయో అటువైపు ఎంత నంబర్ OH యాడ్ చేశానో అంత నంబర్ వాటర్ రాసుకుంటున్నాను. చూడండి అన్న, డెఫినెట్గా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెఫ్ట్ రైట్ ఆఫ్ ద యారోకి ఎన్ని హెచ్లు డిఫరెన్స్ ఉన్నాయో చూడండి. నీకు ఎటువైపు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాసిన ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ 8 హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్న వైపు ఎంత నంబర్ ఎక్కువ ఉందో అని OHలు రాసుకో. ఎంత నంబర్ OHలు యాడ్ చేసావో ఆపోజిట్ సైడ్ అంత నంబర్ వాటర్ రాసుకో. ఇప్పుడు చూడండి సరిపోయింది. 8 2s are 16 plus 8 24, 4 2s are 8, 8 2s are 16 24 సరిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ బ్యాలెన్స్ ద చార్జ్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది 0 ఆక్సిడేషన్ నెంబర్, ఇక్కడ +1. ఒక P ఉన్నప్పుడు +1, ఇక్కడ 4 పెట్టాను. 4 Pలు ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది? 4. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇది ఆక్సిడేషన్ మెథడ్ నానా. అంటే ఇక్కడ ఈ ఫాస్ఫరస్ 4 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంది. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 2 యారో మార్కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిఫరెన్స్ ఎంతో చూడండి. ఛార్జీలు 4 ఉంది డిఫరెన్స్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 ఉన్నాయి కదా, 4 1s are. అంటే ఆ 4 ఎలక్ట్రాన్స్ని నీకు ఎటువైపు ఛార్జ్ ఎక్కువ ఉందో అటువైపు రాసేసే. లేదు ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆక్సిడేషన్ మెథడ్ అయితే ఆరో మార్కుకు రైట్ సైడ్ రాసుకుంటాం. చూడండి, P4 ప్లస్ 8H2O ప్లస్ 8OH మైనస్ 4H2 PO2 మైనస్ 8H2O ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. మీకు ఒకవేళ అర్థమైతే రెండింటికి డిఫరెన్స్ 4 ఉందండి, ఎక్కువ ఛార్జ్ ఉన్న వైపు యాడ్ చేసుకోవాలని తెలిసినా ఓకే. లేదు ఆక్సిడేషన్ అయితే యారో మార్కు రైట్ సైడ్ యాడ్ చేస్తాం డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. సో ఇది ఆక్సిడేషన్ అనా. నెక్స్ట్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఎవరైనా స్టూడెంట్స్ వినేటప్పుడు లేదా ఈక్వేషన్ చూస్తున్నప్పుడు మీకు ఇది బేసిక్ మీడియంలో ఛార్జ్ బ్యాలెన్స్ దగ్గర కానివ్వండి లేదా హెచ్ఎల్ బ్యాలెన్స్ దగ్గర కానీ డౌట్ ఉంటే, ఆక్సిడేషన్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రిడక్షన్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో రిడక్షన్ ఎక్కడ ఉందమ్మా? P4 నుంచి PH3కి. P4 gives rise PH3. ఆక్సిడేషన్ నెంబర్ 0 -3. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ రాసిందమ్మా, బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. అదే స్టెప్ బ్యాలెన్స్. నేను ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి హెడ్డింగ్ కూడా రాస్తున్నాను ఇక్కడ, బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. అంటే ఎవరు? పీలు బ్యాలెన్స్ చేసుకోవాలి. పీలు ఇక్కడ 4 ఉన్నాయమ్మా, ఇక్కడ 1 ఉన్నాయి. అంటే P4 gives rise 4PH3. 4తో బ్యాలెన్స్ చేసాం, అయిపోయి. నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్. మీకు ఆక్సిజన్స్ అవసరం ఉన్నా లేకపోయినా స్టెప్ పేరు రాయాలి. ఇక్కడ ఆక్సిజన్స్ లేవు, ఇక్కడ లేవు. సో ముందు స్టెప్ రాయండి ఇక్కడ, బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. సో మనకి నో నీడ్, అవసరం లేదు కాబట్టి నో నీడ్ ఫర్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఓ ఆటమ్స్ అని రాసి అదే ఈక్వేషన్ మళ్ళీ రాయండి. P4 gives rise 4PH3. సో నన్ను ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హెచ్ఎల్ బ్యాలెన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో. బ్యాలెన్స్ ద
హైడ్రోజన్ ఆటమ్స్, బేసిక్ మీడియంలో హైడ్రోజన్ ఆటమ్స్. సో లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్స్ లేవు, రైట్ సైడ్ 4 3s 12 ఉన్నాయి. 12 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటు 12 తక్కువ ఉన్నాయి. ఎంత నెంబర్ డిఫరెన్స్ ఉంది? 12. 12 హెచ్లు ఉన్న వైపు 12 ఓహెచ్లు రాసుకోండి, తక్కువ ఉన్న వైపు 12 వాటర్ రాయండి. ఫోర్ 3s 12, 12, 24, 12 2s 24. అయిపోయింది చూడండి. నెక్స్ట్ లాస్ట్ బ్యాలెన్స్ ద చార్జ్. ఇక్కడ 0 ఉందమ్మా, ఇక్కడ -3 ఉంది. ఒక p ఉన్నప్పుడు -3, ఇక్కడ 4 3s 12, ఇక్కడ 0. సో అంటే ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం ఆల్రెడీ ఆక్సిడేషన్ ఆరో మార్క్ ఒక రైట్ సైడ్ ఇచ్చుకున్నాం, ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఎంత? 12 4 3s 12 ఏరో మార్కుకి లెఫ్ట్ సైడ్ ఇవ్వండి. P4 + 12H2O + 12 electrons gives rise 4pH3 + 12OH-. నన్ను ఇక్కడ జాగ్రత్త రాసుకునేటప్పుడు మీరు 120 లాగా ఉంటుంది, 12OH-. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండమ్మా. నేను ఇంకా ఉంది ఈక్వేషన్. ఒక సూటబుల్ కోఎఫిషియంట్ తీసుకొని మనం లాస్ట్ 2 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి విడివిడిగా ఆక్సిడేషన్లో ఛార్జ్ బ్యాలెన్స్ చేసాము, రిడక్షన్లో ఛార్జ్ బ్యాలెన్స్ చేసాం, కానీ ఓవరాల్గా టోటల్ కెమికల్ రియాక్షన్లో ఛార్జ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఎలక్ట్రాన్స్ని ఈక్వలైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రెండింటిని ఒక సూటబుల్ కోఎఫిషియంట్ తీసుకొని మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ ఏమో ఇంటూ 3తో చేస్తున్నాను, ఇక్కడికి ఇంటూ కింద పెట్టుకున్నాం. ఈ ఈక్వేషన్ వచ్చేసేమో ఇంటూ 1తో చేస్తున్నాం లాస్ట్ ఈక్వేషన్. ఎందుకు మేడం ఎందుకలా చేస్తున్నారు ఇక్కడ అంటే, మనం ఒకవేళ ఇంకా 1 కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి లెంగ్దీ అయిపోతుంది. తప్పని కాదు, లెంగ్దీ అయిపోతుంది. ఆల్రెడీ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 3తో చేస్తే ఏమవుతుంది? 4 3s 12 అవుతాయి. ఇక్కడ 1తో చేస్తున్నాను. సో ఈ లాస్ట్ ఈక్వేషన్స్ని మళ్ళీ రాసుకొని మన సిమిలర్ గ్రూప్స్ని క్యాన్సిల్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ బేసిక్ మీడియం నాన్న, ఇది డిస్ప్రపోర్షన్ రియాక్షన్. ఒకే ఎలిమెంట్లో ఒకే ఫాస్ఫరస్లో లెఫ్ట్ నుంచి రైట్కి ఆక్సిడేషన్ చూస్తున్నాం, రిడక్షన్ చూస్తున్నాం. ఆక్సిడేషన్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఆక్సిడేషన్ నెంబర్ పెరగటం, రిడక్షన్ అంటే ఒకే ఎలిమెంట్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ తగ్గటాన్ని రిడక్షన్ అంటున్నాం. ఉన్న కెమికల్ రియాక్షన్ని ఆక్సిడేషన్ రిడక్షన్ ఉంది కాబట్టి 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకొని ఆక్సిడేషన్ ఆఫ్ అంటే P4 గివ్స్ రైజ్ H2PO2-. దానిలో 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, అంటే ఓలు హెచ్లు కాకుండా ఉన్నవి బ్యాలెన్స్ చేయండి అంటే పీలు. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా 4 చేస్తాం. ఆ తర్వాత ఏం చెప్తున్నాం? బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి ఎన్ని ఓలు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 2s 8 ఉన్నాయి కాబట్టి నేను 8H2O రాస్తాను. నెక్స్ట్ బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్స్. బేసిక్ మీడియంలో హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువ హెచ్లు ఉన్న వైపు ఓహెచ్లు, తక్కువ హెచ్లు ఉన్న వైపు వాటర్ రాసుకోవాలి. నేను ఇక్కడ అదే చేశాను చూడండి. తర్వాత ఛార్జ్ బ్యాలెన్స్. ఆక్సిడేషన్ అయితే ఆరో మార్క్ రైట్ సైడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని రాసుకుంటాం. నెక్స్ట్ రిడక్షన్లో కూడా అంతే. సో ఫస్ట్ అదర్ దాన్ ఓ అండ్ హెచ్ అన్నప్పుడు పీలు ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 పెట్టాం. తర్వాత ఆక్సిజన్ కోసం వాటర్ అంటే యాడ్ చేసుకోవాలి, బట్ ఆక్సిజన్స్ అనేవి ఇక్కడ లేవు కాబట్టి నో నీడ్ ఫర్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్ అని అది ఈక్వేషన్ రాసాం. నెక్స్ట్ ఏం చేసామమ్మా? హెచ్లు బ్యాలెన్స్. ఇక్కడ 12 ఉన్నాయి, ఎక్కువ ఉన్న వైపు ఓహెచ్లు, తక్కువ ఉన్న వైపు వాటర్ రాసాం. ఛార్జ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఎంత నాన్న? 4 3s 12. ఆరో మార్కుకు లెఫ్ట్ సైడ్ ఇచ్చాను, ఇక్కడ రైట్ సైడ్ రాసుకున్నాం. లాస్ట్ ఈక్వేషన్ని సూటబుల్ కోఎఫిషియంట్తో మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకు అంటే ఛార్జ్ బ్యాలెన్స్ చేస్తే టోటల్ రియాక్షన్ బ్యాలెన్స్ అవుతుంది. సో నేను ఇక్కడ లాస్ట్ ఈక్వేషన్ని మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి అమ్మా. మీకు నచ్చిన వెంటనే
లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్, ఇవి ఇప్పుడు ఐపీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే. ఇవన్నీ అయిపోయిన తర్వాత జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్కి సంబంధించిన కంప్లీట్ ఐపీ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చక్కగా దీనిలో ప్రతి లెసన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా వీడియోస్ నచ్చిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందితో అంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అందరికీ హెల్ప్ అవుతాయి. కాబట్టి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లాస్ట్ ఈక్వేషన్ చూడండి, దీని కంటిన్యూషన్ రాసుకుంటున్నాం. ఫస్ట్ ఇది రాస్తాను నేను ఇక్కడ. P4 ప్లస్ 12H2O plus 12 electrons gives rise 4pH3 12OH minus. నేను ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది తీసుకుందాం. 3తో మల్టిప్లై చేయండి. 3p4 3 8s 24H2O 24OH minus 4 3s are 12H2PO2 H2PO2 minus 3 8s are 24. నన్ను ఇక్కడ వాటర్ ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు మనం. చూడండి, నేను సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసేసాను. నెక్స్ట్ 12 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సిమిలర్గా ఉన్న గ్రూప్స్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఫస్ట్ క్యాన్సిలేషన్కి అంటే 12 వాటర్ ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నాయా వాటర్? చూడండి, లేవు. ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఓహెచ్లు ఉన్నాయి. ఇక్కడ 24 ఉన్నాయి, ఇక్కడ 12 ఉన్నాయి. ఇక్కడ 12 రాసుకున్నాం, అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ P4 3p4 రెండు కలపండి. 4p4 12H2O. ఇంకెక్కడ వాటర్ లేవు కదా, 12H2O అయిపోయింది. నెక్స్ట్ 12OH మైనస్ gives rise 4pH3 12H2PO2 మైనస్. ఇంకా సింపుల్ ఇలా అయినా వదిలేయచ్చు, లేదు దీన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. 4తో 4 1s 4 3s 4 3s 4 1s 4 3s. సో ఇప్పుడు మనం చక్కగా ఇక్కడ కింద రాసుకుందాం. P4 plus 3H2O plus 3OH minus gives rise pH3 3H2PO2 మైనస్. చెక్ చేసుకున్నాను మీరు మొత్తం బ్యాలెన్స్ అయిందో లేదో చూడండి. ఫాస్ఫరస్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇవి 3, ఇది 1 4, ఇవ్వండి 4. హెచ్లు 3 2s are 8 plus 3 9 ఉన్నాయి ఇక్కడ. 3 2s are 6 plus 3 9 ఉన్నాయి ఇక్కడ కూడా. ఓలు ఎన్ని ఉన్నాయి? 3 3 6 ఉన్నాయి ఇక్కడ. 3 2s are 6 సరిపోయింది. చూడండి, ఛార్జ్ కూడా బ్యాలెన్స్ అయింది. సో ఇదమ్మా. ఇంకా బేసిక్ మీడియంలో ఇంకొక 2 ఈక్వేషన్స్, ఎసిరిక్లో 3, బేసిక్లో 3. ఈ 6 బాగా నేర్చుకున్నారు అంటే మాత్రం ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఈక్వేషన్ అడిగినా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సో ఇంకా రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి బేసిక్ మీడియంలో. ఆ 2 కూడా నేను 2 సపరేట్ వీడియోస్గా పెడతాను. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. డౌట్స్గా అనిపించినవి ఏమైనా అడగాలనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.